ఆల్ సెట్. ఈరోజు ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. ఇట్స్ ఆల్రెడీ 7:30. కిమ్మి స్నానం చేస్తుంది. ఆమె వచ్చిందంటే ఇంకా బయలుదేరడమే. కాకపోతే టెన్షన్ ఏంటంటే బయట మబ్బులు పట్టింది. నిన్న వచ్చేటప్పుడు మబ్బులు మాకు కనిపించినప్పుడు కొంచెం ఎట్లా ఏంటి అనుకున్నాం, కానీ ఈవినింగ్కి తగ్గిపోయింది. బట్ ఇప్పుడు మాత్రం టూ మచ్ ఉంది, మొత్తం మబ్బులు. సో అదొకటి కొంచెం ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. సో ఇది మేము తీసుకున్న రూమ్. అమ్మా, సో ఇట్స్ నాట్ 3 స్టార్ ఆర్ 5 స్టార్, జస్ట్ పని జరిగిపోద్ది, కాకపోతే డీసెంట్ ఉంది. ఓకే, అండ్ టీవీ వర్కింగ్, దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. నార్మల్గా మనకి హోటల్స్లోకి వెళ్తే టీవీ జస్ట్ నా నేమ్ సేక్ ఉంటుంది కాబట్టి, కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఓకే, అదొకటి. అండ్ బాత్రూమ్ ఇది నేను చూపిస్తాను. ఒకసారి చూడండి బయట మబ్బులు ఎట్లా పట్టినాయో. ఆల్రెడీ వాన పడింది పొద్దున, ఇకైతే డ్రిజల్ లేదు, బట్ మబ్బులు పట్టేసినాయి. హోపింగ్ వాన పడకపోతే. ఇప్పుడైతే ఫస్ట్ గోవిందరాజ స్వామి టెంపుల్, దెన్ తిరుమల. మాది ఈవినింగ్ కాబట్టి దర్శనం టైం ఉంది, కానీ తిరగాలి. కిమ్మి గుండు ప్లాన్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకా కొన్ని ప్లేసెస్ తిరగాలి, అవన్నీ ఒకటేసారి కుదురుతాయి. ఇలానే ఉందా మబ్బు, లేదంటే ఈరోజు ఏమన్నా వారం? 2 రోజులు यहाँ पे शॉप्स अच्छे है ना. किम्मी के लिए कपड़े चाहिए, किसी के चाहिए? ఇక్కడ గోవిందరాజ స్వామి దగ్గర అయిపోయింది దర్శనం, కాకపోతే క్లౌడ్ ఎక్కువ అయిపోయింది. నాకు ఇంకా టెన్షన్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు పైకి వెళ్ళాలి. పైకి తిరుమలకి వెళ్ళాలి. వాన పడిందంటే जा దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా తిని పైన తిరుమల వెళ్దాం అనుకుంటాం, ఎందుకంటే కిమ్మికి కూడా బాగా ఆకలేస్తుంది కదా. పైనకి వెళ్ళి మళ్ళీ అక్కడ బ్రేక్ఫాస్ట్ దొరకలేదంటే ఇంకా ప్రాబ్లం. సో ఇప్పటికైతే పక్కనే హోటల్స్ ఉన్నాయి, ఏదో ఒకటి తినేసి వెళ్దాం. అచ్చానా
ఇప్పుడు వస్తుంటే కిమ్మి కాల్ స్లిప్ అయి కింద పడిపోయింది రోడ్డు మీద. చెయ్యి కూడా చూడు, స్కిన్ పాపం అట్లా అయిపోయింది. కానీ నిజంగా తగిలింది, గట్టిగా తగిలింది. కోసం వెళ్తున్నాం. ఇది బస్సు ఇక్కడే గోవిందరాజ స్వామి టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే బస్ దొరికిపోతుంది మనకి. సో మీకు ట్యాక్సీస్ కూడా దొరుకుతాయి పైకి వెళ్ళడానికి, కానీ ఐ సజెస్ట్ బస్సులో వెళ్ళండి, ఎందుకంటే ఏసీ బస్సెస్ కూడా ఉన్నాయి. పైన ఎట్లా మీకు కావాలంటే ట్యాక్సీ తీసుకోవచ్చు. कौन सी करे ड्रिजिल तो नहीं हो रहा अभी के लिए तो. किमी क्या हुआ बेबी, हाथ दिखो आपका. కిమ్మికి ఇక్కడ చూడండి ఇట్లా దెబ్బ తగిలిపోయింది పాపం, రోడ్డు మీద పడి. ఆ చేయి చూపి, ఏడ్చింది. అయ్యో ఎట్లా ఏడ్చింది? నై రోయినా, స్ట్రాంగ్ బచ్చానా. తిరుపతిలో బస్సు ఎక్కాక మనకి అలిపిరి దగ్గర ఒక చెక్ పాయింట్ ఉంటుంది. అక్కడ మన బ్యాగ్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. ప్రతి ఒక్క ప్యాసింజర్ అక్కడ దిగాలి. అది బస్సులో వచ్చినా కార్లో వచ్చినా కానీ అక్కడ దిగి మన బ్యాగ్స్ అన్నీ చెక్ చేపియాలి. రీజన్ ఏంటంటే తిరుమలలో ప్లాస్టిక్ అలౌ లేదు, అండ్ అలాగే ఏమైనా వెపన్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ చూస్తారనమాట. సో అది రీజన్. ఇక్కడ అందరు ప్యాసింజర్స్ దిగి చెక్ చేయించిన తర్వాత మళ్ళీ ఎక్కాలి. సో ఇక్కడ చెకింగ్ అయిపోద్ది. ఏదైనా ప్లాస్టిక్ ఉన్న ఏదైనా ఉంటే అదంతా పడేస్తారు కదకి. వెదర్ అయితే ప్లెజెంట్ ఉంది. ఇప్పుడు వాన పడట్లేదు, ఎండ లేదు, మంచు పైన మంచుగా అనిపిస్తూ ఉంది మాకు. కానీ భయం కూడా వేస్తూ ఉంది ఎక్కడ వాన పడుతుందా అని చెప్పి. ఇదే ఇందాక అందరిది చెకింగ్ చేస్తారు బ్యాగ్. ఎవరికైనా వాష్రూమ్ అది యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ వాష్రూమ్ ఉంది. వచ్చేసాం పైన తిరుమల. ఇప్పటి వరకు ఫుల్ క్లౌడీ. ఇక్కడ ఎండ ఉంది, అండ్ అది కూడా ఎక్కువ హ్యూమిడ్ లేదు, ఎక్కువ ఎండ లేదు, ప్లెజెంట్ ఉంది. అండ్ వచ్చే రూట్ కూడా చాలా బాగుంది. గుడ్ ఫిర్సే గిరి మళ్ళీ కిమ్మి పడుతుంది. అయితే ఇక్కడ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఏసీ బస్లో వచ్చేయండి, ఎందుకంటే దీంట్లో అయితే మీకు అప్ అండ్ డౌన్ కలిపి 200 రూపీస్ అడల్ట్కి, పిల్లలకి అది కూడా 12 years అబోవ్ వాళ్ళకి 50 రూపీస్ అప్ అండ్ డౌన్. 100 రూపీస్ వాళ్ళకి, అడల్ట్స్కి 200 రూపీస్. 3 days వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఈరోజు తీసుకున్నామంటే మనకి ఇంకొక 72 hours దాకా వ్యాలిడిటీ ఉంది. కాబట్టి మీరు బెస్ట్ ఇది. రిటర్న్లో కూడా ఇక్కడికి వస్తే బస్సు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి తిరుమల ఎక్కడికైతే వెళ్ళాలో మనం అక్కడికి కూడా ఫ్రీ బస్సెస్ ఉంటాయి ఇక్కడ అప్పవి. కానీ మేము ఇప్పుడు ఇక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ తిరగాలని చూస్తున్నాం. సో అదే ట్యాక్సీస్ ఎత్తికి ఇక్కడ నుంచి టూరిస్ట్ ప్లేసెస్ ఇక్కడైతే ఫస్ట్